ఫిబ్రవరి 16వ తేదీ జరిగే దేశవ్యాప్తంగా సమ్మె జయప్రదం చేయాలని ఏఐటీయూసీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం మీర్పేట్లో పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ మండల కార్యదర్శి నరేందర్ అధ్యక్షులు వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం మతతత్వ విధానాలను ధిక్కరిస్తూ ఫిబ్రవరి 16న జరిగే సమ్మెకు కార్మికులు, ఉద్యోగ సంఘాలు, రైతు సంఘాలు గ్రామీణ బంధుకు పిలుపునిచ్చాయని, ప్రభుత్వ సంస్థలు సహజ వనరులను కేంద్ర ప్రభుత్వము కార్పొరేటర్ పర్వం చేస్తుందని, మౌలిక వసతులు లీజుల పేరుతో ప్రైవేటీకరిస్తుందని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 16న జరిగే దేశవ్యాప్త సమ్మెకు సిద్ధం కావాలని, అలాగే కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. భాగాలుగా చేసింది. ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి సంపాదించిన కార్మికుల హక్కులను కాలరాస్తుంది. కనీస వేతనం 26,000గా నిర్ణయించాలి. లేబర్ కోడ్స్, ఎన్ఈసి చట్టం మరియు విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలి. కాలమరమతి ముగిసిన అన్ని షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ల కనీస వేతనాల జీవోలను వెంటనే సవరించాలి. 2001లో విడుదల చేసిన 5 కనీస వేతనాల జీవోలను వెంటనే గెజిట్ చేసి అమలు చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థల వాటాల అమ్మకం ప్రైవేటు పరం చేయడం ఆపాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం రద్దు చేసి ఉద్యోగ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలి. అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాలి. ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలి. ఈ స్కీమును పట్టణాలకు విస్తరించాలి. పని దినాలను పెంచి రోజు కూలీ 600 ఇవ్వాలి. కేంద్ర స్కీమ్కు బడ్జెట్ తగ్గించొద్దు. స్కీమ్ వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వేతనాలు చెల్లించాలి. సంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత పథకాన్ని ప్రవేశపెట్టాలి. అన్ని రకాల ఆహార వస్తువులపై జీఎస్టీని ఉపసంహరించాలి. కనీస పెన్షన్ 10,000కు పెంచాలి. అట్లాగే స్టేట్ గవర్నమెంట్ ఉచిత బస్ సౌకర్యం స్త్రీలకు కల్పించినందుకు ఆటోలకు ఉపాధి హామీ దెబ్బతింటుంది. కాబట్టి వారికి నెలకు ఇంత పెన్షన్ విధానం ఏర్పాటు చేయవలసిందిగా ఏఐటీసీ బాలాపూర్ మండల్ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏఐటీసీ మాట్లాడతారు ఎవరైనా.